జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాదుతిం తమోరిం సర్వపాపాగ్నం ప్రణతోస్మి దివాకరం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సూర్య భగవానుడు సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. 2024 ఆగస్టు 16వ తారీఖు శుక్రవారం రోజున మఖా నక్షత్రం 1వ పాదం ద్వారా సింహరాశిలోనికి సూర్య భగవానుడు కర్కాటక రాశి నుంచి ప్రవేశిస్తున్నాడు. సింహరాశి సూర్య భగవానుడికి స్వస్థానం అవుతుంది. అక్కడ సూర్య భగవానుడికి బలం మరింతగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది 2024 సెప్టెంబర్ నెల 16వ తారీఖు వరకు, అనగా ఇంచుమించుగా 30 రోజులు, ఒక మాసం రోజు ఈయన సింహరాశిలో తన యొక్క సొంత రాశిలో సంచారం కొనసాగించే వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా సూర్య భగవానుడు, రవి భగవానుడు సింహరాశిలో 30 రోజులు సంచరించేటువంటి ఈ కాలంలో 12 రాశుల వారిలో ఎవరెవరికి రవి యోగం ఉంది, తద్వారా వారు ఎటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతారు అని కనుక పరిశీలిస్తే, ముందుగా మిథున, మీన, వృశ్చిక, తుల రాశుల వారికి రవి యోగం వల్ల అధికారుల నుంచి అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం అందుకుంటారు. తండ్రి గారి నుంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అధికారుల యొక్క సహకారంతో నూతన ఉద్యోగాలు కానీ, లేకపోతే ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మరి ఈ సింహరాశిలో రవి సంచారం వల్ల రవి అనుకూలించిన రాశులు ఏవి అని కనుక పరిశీలిస్తే, ఇందులో ప్రధానంగా కర్కాటక, వృషభ, మేష, కుంభ, మకర, ధనస్సు, కన్యా రాశుల వారు, అనగా ఈ 7 రాశుల వారికి సూర్య భగవానుడు ప్రతికూలంగా మారడం వల్ల అధికారుల నుంచి అభిప్రాయ భేదాలు రావడం, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిన వాతావరణం, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కాస్త వాయిదా పడడం, తండ్రి నుంచి ఏవైనా మనస్పర్ధలు రావడానికి కానీ, లేక తండ్రి గారి అనారోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అగత్యం కానీ ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా సింహరాశి వారికి ఈ 30 రోజుల కాలంలో, అనగా సింహరాశిలో రవి సంచరించేటువంటి ఈ కాలంలో సింహరాశి వారికి స్థానచలనాలు కానీ, అనగా ఉద్యోగంలో మార్పులు కానీ, లేక గృహంలో మార్పులు కానీ జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ప్రతికూలంగా రవి సంచరించేటువంటి ఈ రాశులు ఏవైతే ఉన్నాయో, కర్కాటక, వృషభ, మేష, కుంభ, మకర, ధనస్సు, కన్య, అలాగే సింహరాశుల వారు, ఈ 8 రాశుల వారు కూడా ప్రతినిత్యం ఉదయాన్నే స్నానమాచరించి సూర్యోదయ కాలంలో సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. అవకాశం ఉంటే సూర్య నమస్కార ఆసనాలు వేయండి. సూర్యాష్టకం చదువుకోండి. ఆదివారం రోజున 1 కేజీ గోధుమలు కానీ, అనగా గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సూర్య యోగం కలుగుతుంది. ప్రతికూలంగా సంచరించేటువంటి ఈ సూర్య భగవానుడు అనుకూలంగా సంచరించి మీరు అనుకున్న పనులు నెరవేరడానికి, రవియోగం కలగడానికి అవకాశం ఉంటుంది.